హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సుజీస్ కిచెన్. ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ వండుకుంటున్నామండి. చికెన్ బిర్యానీ అలానే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాను. అందరం కలిసి కూర్చొని మూవీ చూస్తూ అలా ఎంజాయ్ చేద్దామని ఈ వర్షంలో వేడి వేడి బిర్యానీ వండుకుందామని చెప్పి ప్లాన్ చేసుకొని ఇలా నేను చికెన్ బిర్యానీకి ఉల్లిపాయలు 5 ఉల్లిపాయలు, ఒక 10 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. ఆ 10 పచ్చిమిరకాయల్లో ఒక 4 పచ్చిమిరకాయలు ఇలా చీల్చి పెట్టుకున్నాను. గ్రీన్ పేస్ట్ కోసం కొత్తిమీర, పుదీనా అలానే పచ్చిమిరపకాయలు 4 ఏసి 2 యాలకులు వేసి పేస్ట్ చేసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు అలానే గ్రీన్ పేస్ట్, కోసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, హోల్ గరం మసాలా అండి. కడిగి నానబెట్టుకున్నాను బాస్మతి రైస్. అరగంట సేపు నానిపోయిందండి. ఇప్పుడు మనం మ్యారినేషన్ ప్రాసెస్ చూపిస్తున్నాను. కేజీన్నర చికెన్కి 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఉప్పు, 3 స్పూన్ల కారం అలానే గరిటెడు ఆయిల్ వేసుకొని ముక్కలకి మంచిగా మర్దన చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు ముక్కలు మంచిగా లోపలంతా ఉప్పు, పసుపు అంతా వెళ్ళేలాగా ఇలా మర్దన చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. మిక్సీ పట్టించుకునే గ్రీన్ పేస్ట్ 1/2 కప్ ఉంటుందండి. ఇది కూడా పేస్ట్ అది కూడా వేసుకొని ముక్కల్ని మంచిగా అంతా లోపల వెళ్ళేదాకా మనం మర్దన చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా ఇప్పుడు మనం పెరుగు కూడా వేసుకొని 1 కప్పు ఇలా మ్యారినేషన్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక నిమ్మకాయని కట్ చేసుకొని ఒక నిమ్మకాయ మొత్తం రసం పిండేసాను. అలా కారం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కారం తగ్గింది అని అంటే మీరు ఇప్పుడే కారం చూసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోతుంది. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా వేసి నేను ఇలా మ్యారినేట్ చేసేసుకుంటున్నాను. ఇలా మ్యారినేట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకున్నానండి. ఒక 2 నిమిషాలు ఇలా కలిపేసుకొని ఒక గంట సేపు పాటు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకుందాము. ఇప్పుడు నేను పక్కన సైడ్ డిష్కి నేను కర్రీ వండుతున్నానండి. ఆల్రెడీ చికెన్ ఫ్రై అలానే చికెన్ గ్రేవీ కూడా వండుతున్నాను. ఇది నేను ఈ వీడియోలో నేను చూపించలేదు. సో చికెన్ కర్రీకి తెలుసు కదా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేయించేసుకొని నూనెలో అల్లం పేస్ట్ వేసుకొని చికెన్ 1/2 కేజీ చికెన్ వేసేసుకొని అలా వేగిన తర్వాత కారం వేసుకున్నానండి. ఇది చికెన్ ఫ్రై. ఇప్పుడు మనం చికెన్ బిర్యానీకి మందపాటి, వెడల్పాటి డబరా పెట్టుకున్నానండి. ఒక 2 గుంటగరిటెలతో నెయ్యి వేసుకున్నాను. 5 లవంగాలు, ఒక అనాస పువ్వు, ఒక 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, అలానే దీన్ని మనం బిర్యానీ పువ్వు అంటాం కదా, ఇది కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనం ఆయిల్ వేయలేదు కదండి. ఆయిల్ నేను ఒక 3 గుంటగరిటెల నూనె వేసుకున్నాను. ఒక 1/2 స్పూను షాజీరా అలానే కోసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేయించుకొని కొంచెం ఉల్లిపాయలు మగ్గడం కోసం నేను సాల్ట్ వేసి ఇలా కలిపేస్తున్నానండి. ఇప్పుడు మనం ఇందులోనే కొంచెం అల్లం పేస్టు అలానే పుదీనా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఇలా కలుపుకొని మూత పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందండి. బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఏమైతే నానబెట్టుకొని ఉంచుకున్నామో చికెన్ మ్యారినేషన్ ఉంది కదా, అది వేసేసుకొని కింద నుంచి పైకి మొత్తం కలిసేలాగా ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా కలిసేలాగా మనం ఇది కలుపుకోవాలండి. ఉల్లిపాయలు చాలా అంటే చాలా బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి కదా, అందుకని బ్రౌన్ ఆనియన్స్ నేను ఏమి విడిగా వేయడం లేదండి. సో చూసారు కదా, ముక్కలు అయితే చాలా మెత్తగా ఉంటాయండి. కలిపేటప్పుడు కొంచెం చూసుకొని కలుపుకోండి. ఓకే, గరిటతో తిప్పేస్తే ముక్కలు విడిపోతాయి. తినేటప్పుడు అంతా కూడా ఊడిపోయి వస్తుంది, లెగ్ పీసెస్ అంతా కూడా. సో ఇప్పుడు మనకి ఒక 15 మినిట్స్ అట్లా మూత పెట్టేసి ఉంచితే కూర చూసారు కదా, ఆయిల్ పైకి వచ్చేసింది. ఇలానే ఒక పావు గంట సేపు మూత పెట్టుకొని ముక్కలు మగ్గించుకోవాలండి, పూర్తిగా మగ్గిపోయేదాకా. ఇంకా చూసారు కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఈ సోల గిన్నె చూపిస్తున్నానండి. అది మనం ఇంట్లో బియ్యం కొలుసుకుంటాం కదా, ఇది పావుసేరు సోల అండి. దీంతో నేను 5 గ్లాసులు బియ్యానికి గ్లాసుకి గ్లాసున్నర నీళ్ళు చొప్పున నేను వేడి చేసుకొని పెట్టుకున్నానండి నీళ్ళు. ఇలా వేడి చేసుకోవడం వల్ల మంచిగా మనకి త్వరగా బాయిల్ అవుతుంది, అట్లానే ముక్క కూడా మంచిగా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు వదిలేస్తే ఇట్లా మంచిగా మరిగిపోతుందండి. చూసారు కదా, చాలా మంచిగా మరిగిపోతుంది, ఆయిల్ కూడా పైకి వచ్చేసేసింది. ఇప్పుడు కొంచెం ఈ ప్రాసెస్ ఉప్పు చూసుకుందాము. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. నాకైతే కొంచెం ఉప్పు పట్టిద్ది, 1 స్పూన్ వేసుకున్నాను. ఇలా కొంచెం కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకున్నాక మనం నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా బాస్మతి రైస్, బిర్యానీ రైస్ వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకొని కొంచెం ఉప్పు చూసుకొని, కారం, ఉప్పు, మసాలా అంతే సరిపోయిందో లేదో చూసుకొని ఇలానే ఒక పావుగంట సేపు మూత పెట్టేసుకొని ఉంచుకోవాలండి.
ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఒక పావు గంట తర్వాత మనకి కింద నుంచి ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలండి. చూసారు కదా రైస్ అంతా కూడా కొంచెం ఉడకడం స్టార్ట్ అయింది. ఇలా ఈ ప్రాసెస్లో కొంచెం ఒక పావు గంట మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దమ్ కోసం ఈ స్టాండ్ పెడుతున్నానండి. ఇది దమ్కి పెట్టుకునే స్టాండ్. ఇప్పుడు ఇట్లా పెట్టేసుకొని పొయ్యి మీద ఇలా అడ్జస్ట్ చేసుకొని దీని మీద ఇలా డబరా పెట్టేసుకోవడమే. నేనైతే ప్యాన్ పెట్టడం అవసరం లేదండి, ఎందుకంటే కింద చాలా మందంగా ఉంటుంది. నాకు ఎప్పుడు కూడా మాడడం అయితే జరగలేదండి. ఇప్పుడు ఇలా రైస్ పైన కోసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, అలానే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దానిపైన ఇంకొంచెం గరం మసాలా ఒక స్పూన్ వేసేసుకొని కింద మంట 5 నిమిషాలు పెద్ద మంట పెట్టుకొని 20 నిమిషాల పాటు సన్న మంట మీద దమ్ పెట్టుకోవాలండి. సో ఇప్పుడు మూత పెట్టేసుకొని నేను దమ్ పెట్టేస్తున్నాను. సో చాలా ఈజీగా అయిపోతుందండి, చాలా సింపుల్గా అయిపోతుంది ఒక 4 పొయ్యిలు ఉంటే. సో నేను వేడి నీళ్ళు కాసేసుకోవడం, కూరలు వండేసుకోవడం అంతా కూడా అయిపోతుంది. సో చూసారు కదా ఇప్పుడు 20 నిమిషాలు అయిపోయిందండి. కదపకుండా ఇప్పుడు మూత తీస్తున్నాను. ఒక 10 నిమిషాలు కూడా వదిలేసేయాలి కట్టేసిన తర్వాత. చూసారు కదా ముక్కలు చాలా మంచిగా ఉడికిపోయింది. అలానే రైస్ కూడా చూసారా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఎక్కడ కూడా చెమ్మ లేకుండా కింద దమ్ అయిపోయిందండి. చాలా త్వరగానే అయిపోయింది నాకైతే. గిన్నె చాలా మందంగా ఉండడం వల్ల కింద మాడకుండా ఉంటుంది. అలానే త్వరగా కూడా మనకి కుక్ అయిపోతుందండి కొంచెం వెడల్పుగా ఉంటే. సో ఇప్పుడు అందరికీ వేడివేడిగా సర్వ్ చేసేస్తున్నానండి. చాలా బాగుందండి స్మెల్ కానీ చూస్తానికి కానీ. విన్నారు కదా మా ఇంట్లో గాయకుడు పాడిన పాటని. సో అందరికీ ఇప్పుడు ఎవరికి నచ్చిన ముక్కను వాళ్ళ ప్లేట్లో పెట్టేసి సర్వ్ చేసేసి ఇచ్చేస్తున్నానండి. చాలా పొడి పొడిలాడుతూ కిందంతా దమ్మయ్యి ముక్కలు టెండర్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం మొత్తం సర్వింగ్ చేసేసుకొని ఇలా వర్షంలో వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇలా ఏదన్నా మంచి మూవీ చూస్తే ఎంత బాగుంటుందో కదా. సో చికెన్ కర్రీ వేసేసాను, అలానే ఉల్లిపాయ, నిమ్మకాయ కట్ చేసేసి పెట్టుకున్నాను. ఈ విధంగా అందరికీ నేను సర్వింగ్ చేసేసి ఇచ్చేసేసానండి. ఇప్పుడు నేను తింటున్నాను. అండ్ మూవీ అయితే సెలెక్షన్ అయిపోయింది, మూవీస్ కూడా స్టార్ట్ చేసేసాము. సో మీరు ఏ మూవీ పెట్టుకున్నామని చెప్పి ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, దళపతి మూవీ వచ్చింది. సో అందుకని దళపతి మూవీ చూస్తూ ఇలా వర్షంలో వేడివేడి బిర్యానీ తింటున్నామండి. అందరం కలిసి తింటున్నాం కింద కూర్చొని. సో ఈ కర్రీ కూడా చాలా బాగా కుదిరింది. అలా ఫ్రై కూడా చాలా అంటే చాలా టేస్ట్ బాగుందండి, కుదిరిందండి. విన్నారు కదా, ఇది దళపతి మూవీ అండి. మేము ఇలా ఎంజాయ్ చేసాము. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.